ನೆಸರಿನಲ್ಲಿ ಮರಳಿ ರಾಣಿ ವಾಯುವಲಿ ತುಂಬಿವಾ. నాకు పిల్లలు పుట్టలేదుగా అన్నాడా? నువ్వు మా ఐదారు దేవుడుగా ఇస్తానని చెప్పి ఇవ్వలేదుగా అన్నాడా? చెప్పండి, ఏమన్నాడు? అక్కడ ఎక్కడైనా సరే దేవుణ్ణి ఇంత మాట అన్నాడా? దేవుణ్ణి ప్రశ్నించాడా? ఏం దేవుడు అయ్యా నువ్వు, మాయదారి దేవుడివి, నిన్ను నమ్ముకొని నా వాళ్ళని విడిచిపెట్టి నీ మాటను నమ్మి వస్తే ఏం చేశావు నువ్వు? బలిపీఠాలు కట్టాను, ప్రార్థనలు చేశాను, నీ మాటను విశ్వసించాను, సమస్తాన్ని విడిచిపెట్టాను, నువ్వు రమ్మన్న చోటకి వచ్చాను, నిన్నే నమ్ముకున్నాను. ఏం చేశావు నువ్వు? వాగ్దానం చేసిన కుమారుణ్ణి ఇవ్వకుండా ఎందుకు ఇలా చేస్తున్నావు అనలేదండి. ఎక్కడా కూడా దేవుని మీద అలిగినట్టుగా కానీ దేవుణ్ణి కించపరుస్తూ మాట్లాడడం కానీ అసలు కనిపించదే. అబ్రహమా, నీ బహుమానం అత్యధిక మగును అని అంటే, ప్రభు అయిన యెహోవా నాకు నువ్వు ఏమిస్తే మాత్రం ఏం లాభం? పిల్లలు లేని వాడిగా మిగిలిపోయానే. ఎంత అద్భుతంగా తనకున్నటువంటి బాధను, భావాన్ని, భారాన్ని చెప్తున్నాడో చూడండి. ఈ ఆస్తి అంతా రేపటి దినాన నాతో పాటు పనిచేస్తున్నటువంటి వారి పిల్లలకే చెందుతుందిగా, వాళ్ళే ఆఖరికి నా వారసులు అవుతారుగా. అంటే అబ్రహాము దేవుణ్ణి ఏమాత్రము నిందించకుండా తనలో ఉన్నటువంటి నిరాశను, నిస్పృహను దేవునికి తెలియచేసే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, మన జీవితంలో మనం చేసే ప్రార్థనలకు జవాబు రాకపోతే దయచేసి దేవుణ్ణి నిందించకండి, దేవుణ్ణి గాయపరిచే ప్రయత్నం చేయకండి, దేవుని మీద విసుక్కోకండి. అబ్రహాము దేవుని మీద విసుక్కోలా, తన నిస్సహాయ స్థితిని చెప్పుకున్నాడు, తన నిరాశను చెప్పుకున్నాడు. అప్పుడు వెంటనే దేవుడు ఏమన్నాడో తెలుసా? నేను అబ్రహాం అంటున్న మాటకి, నేను సంతానం లేని వాడనే వచ్చున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్త అగును కదా. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదో, నీ గర్భమందు పుట్టువాడే, పుట్టబోచున్నవాడే నీ వారసుడగును. నిరాశ, నిస్పృహ గుండా వెళుతున్నప్పుడు దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామా, నీ దగ్గర పనిచేసే వాళ్ళ పిల్లలు కాదయ్యా నీ వారసులు, నీ గర్భమందు పుట్టువాడే నీ వారసుడు. ఇప్పుడు అబ్రహాము కలిగి ఉన్న నిరాశ, నిస్పృహ నివృత్తి చేయడానికి దేవుడు ఏం చేశాడో తెలుసా? తన వాక్కును పంపించాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎందుకు దేవుని వాక్యాన్ని మనం వినాలి? సైతాను మనల్ని నిరాశపరుస్తూ ఉంటాడు, నిస్పృహకు లోను చేస్తూ ఉంటాడు, నీరు గారిపోయే విధంగా చేస్తాడు. నీ ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేసేసేయ్ అని ప్రేరేపిస్తాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు ఏమయ్యాడో అని ప్రశ్నిస్తాడు. ఇలాంటి ప్రశ్నల గుండా
సైతాను నిన్ను ఇలాంటి ప్రశ్నలతో సైతాను నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు నీలో విశ్వాసాన్ని పెంపొందించేది, దేవుని మీద ఆధారపడే విధంగా చేసేది, దేవుడు దాచిపెట్టిన శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని నువ్వు స్వతంత్రించుకునే విధంగా చేసేది ఏంటో తెలుసా? దేవుని ఏమిటి? వాక్యం. నిరాశ నిస్పృహ గుండా అబ్రహాం వెళ్తున్నప్పుడు అబ్రహామును బలపరిచింది ఏమిటి? అబ్రహాము విశ్వాసాన్ని పెంపొందించింది ఏమిటి? దేవుని వాక్యం.